ప్రభువా పంపుమా, నీ శుభవర్షము నిమ్మా. ప్రభువా పంపుమా, ప్రబలంబుగా నీ వాక్యం బనెడి, ప్రబలంబుగా నీ వాక్యం బనెడి. విభవామృతము కురియజేసి ప్రభువా పంపుమా, నీ శుభవర్షము నిమ్మా. ప్రభువా పంపుమా. వాడియున్నట్టి ఈ మూడు వృక్షములే, వాడియున్నట్టి వడిగా చిగురు పెట్టి పూచి, వడిగా చిగురు పెట్టి పూచి. గాఢంబుగను ఫలములియ ప్రభువా పంపుమా, నీ శుభవర్షము నిమ్మా. ప్రభువా పంపుమా. నీ వాక్యానలమున్ శ్రీదేవా పంపుము, నీ వాక్యానలమున్ భావాగముల మాఠి మనముల్, భావాగముల మాఠి మనముల్. పావనంబు పొందునటుల ప్రభువా పంపుమా, నీ శుభవర్షము నిమ్మా. ప్రభువా పంపుమా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, గమనానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానానికి మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ సమయంలో మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గత 3 వారాల నుంచి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుని యందలి విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సమయంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుతున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చాలని క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఈరోజు రోగాలు వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకని? హాస్పిటల్కి వెళ్తే మనకున్న రోగాలు తగ్గిపోతాయని మనకి విశ్వాసం ఉంటుంది. అలానే ఈరోజు ఒక డాక్టర్ మీద ఆ నమ్మకం నీకు ఉన్నట్లు ఉందే, మనం సృష్టించిన సృష్టికర్త యందు నీవు కూడా విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా ఈ కార్యాలన్నీ ఏమవుతాయి? సఫలం అవుతాయి. కొన్ని సందర్భాలలో మనకున్న పరిస్థితులు, మనకుండే చుట్టుపక్కల ఉండే పరిస్థితులను బట్టి మనకు అనేకమైన కష్టాలు నష్టాలు వాడుతాయి. ఈ సమస్యల నుంచి మనం విడిపించబడాలంటే ఎవరు నమ్మాలి? దేవుణ్ణి మనం నమ్మాలి. కొన్ని సందర్భాలలో మనము దేవుడి చేత పరిశోధించబడతాం, అపవాది చేత ఏం చేస్తాం? శోధించబడతాం. దేవుడు మనం ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. చదువుకునేటప్పుడు 10th క్లాస్ వరకు చదివి 10th పాస్ అయితేనే ఫస్ట్ ఇయర్లో మీకు సీట్లు వస్తాయి. 10th క్లాస్ పాస్ అవ్వకుండా
మీకు సీట్ వస్తుందా? సో చరిత్రలో అది ఉంటుందా? ఎందుకని మీరు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మీ జ్ఞానాన్ని ఒక పరీక్ష అనేది మీకు ఉంటుంది. అలానే మనము ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే విశ్వాసంలో మన కొన్ని పరీక్షలు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. దేవుని పరిశోధన మనల్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తుంది. అట్లనే సాతాను యొక్క శోధన మనల్ని ఏం చేస్తుంది? నిత్యనరకానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని చేత ఒక అతను పరిశోధించబడ్డాడు బైబిల్లో. అతను ఎవరు, ఏమిటి మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని చేత ఏం చేశాడు? పరిశోధించబడ్డట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ ఉంటుంది, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి, అబ్రహామును శోధింపబడ్డట్టు మనం చూస్తాం. అంటే అబ్రహాముని ఎవరు శోధించారు? దేవుడే పరిశోధించారు. ఇంగ్లీష్లో చూసినట్లయితే టెంప్టేషన్ అని ఉంటుంది. అంటే ఎక్కడ టెంప్టేషన్ ఉంటుంది? ఆదికాండము 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ కూడా అక్కడేమో పరిశోధన ఉన్నది, ఇక్కడేమో శోధన ఉన్నది. దేవుడు మన జీవితంలో మనము పైకి కావాలన్నా ఎదగాలన్నా కొన్ని టెస్టింగ్ మనల్ని చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క టెస్టింగ్ లో మనం ఏం చేయాలి? ఓడిపోకూడదు. దేవుని యొక్క మనము ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన బిడ్డ అసాధ్యము. మానవ జీవితంలో మనము మనకు వచ్చే కష్టాలు నష్టాలకు మనము ఏం చేయాలి? దేవుణ్ణి గెలిపించాలి. కానీ దేవుని ఇప్పుడు మనము తునీకరించకూడదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. చూడండి, లేక మీకు చాలా సంవత్సరాలు మీరు పిల్లలు పుట్టారు, మీరు దేవుడు నమ్ముకుని ఉన్నారు, దేవుడు మీతో మాట్లాడే అనుభవం ఉన్నది. ఒక్కసారి అమ్మా నీ బిడ్డను తీసుకొని వచ్చి నాకు బలిగా అర్పించమనంటే మీరు ఇస్తారా? అబద్ధమా చెప్పండి. లేదు, మాతో మాట్లాడింది దేవుడు గారు, ఇదేదో దెయ్యపాలు వచ్చిన పీడకలను వేసి మనం వదిలేస్తాం. అవునా కదా? అయితే అబ్రహాము ఏం చేశాడు? తన కుమారుణ్ణి దేవుని సన్నిధిలో దహనబలిగా అర్పించడానికి ఇస్సాకును తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఒకసారి దీని యొక్క వివరణ ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది. అందరూ చదువు బయలుదేసిన వారు ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క ఉదాహరణ గురించి ఇక్కడ గౌరవం ఉంటుంది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. చూడండి చాలు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? పరిశోధించాడు. అంటే ఇక్కడేమో శోధించబడ్డట్టు ఉన్నది, అక్కడేమో పరిశోధించినట్టు ఉన్నది. ఈ రెండు ఒకటే. దీని ముందు ఏముంటుంది? పరిశోధించుట. ఇక్కడేముంది? తీసేసి ఏముంది? శోధించబడటం ఉంది. ఏదైనా ఒకటే. అయితే దీని ఎట్లారా ఆ దినములు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? పరిశోధించాడు. ఈయన యొక్క విశ్వాసం ఏమిటి అంటే అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని దేవుని కోసం నిలబడిన వ్యక్తి. తన ప్రజలను విడిచిపెట్టి, తన జనాలను విడిచిపెట్టి, తన ఆస్తుపాస్తులను విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడిన వ్యక్తి అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము ఆ దినాలలో నిజమైన దేవుడు ఎవరని, ఆయన సత్యదేవుడు ఎవరని పరిశోధిస్తున్న ఆ దినాలలో ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ప్రభువా
ఈ భూలోకాన్ని నువ్వే పరిపూర్ణ చేస్తున్నావు. కానీ ఈ భూమి మీద మానవులు ఏం చేస్తున్నారు? నేనే దేవుళ్ళని ఒప్పుకుంటున్నారు. సాటి మనిషి మరణించినట్టు వీళ్ళు మరణిస్తున్నారు. మరణించేవాడు దేవుడు ఎలా అవుతాడు అనేసి ఆయన పరిశోధన చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనీకులు ఇతనే దేవుడని విగ్రహాన్ని పెట్టుకుని ఏం చేస్తున్నారు? దినాలలో పూజిస్తున్నారు. అయితే దేవుడు అనేవాడు ఒకడున్నారు. ఆయన ఎవరనేసి ఆయన అంతరంగంలో పరిశీలించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు పగలంతా దేనికోసమైతే ఆలోచన చేస్తారో రాత్రి అవే మీ కళ్ళలోకి వస్తాయి. అవునా కదా? అట్లనే దేవుడి గురించి ఆయన హృదయాలోచన చేస్తున్నారు. దేవుడి గురించి అన్వేషిస్తున్నారు. ఆ దినాలలో అబ్రహాముకు దేవుడు కనపడ్డాడు. అబ్రహాము కనబడి ఏం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే అక్కడ రాయబడి చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే యెహోవా అంటే దేవుడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తల్లి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయాలని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? బంధుజనులను విడిచిపెట్టి రావాలి. తండ్రి గృహాన్ని విడిచిపెట్టి రావాలి. ఈరోజు మీకు తెలియని చోట వాటి చెప్పడానికి రావాలని ఫోన్ చేస్తే ఏం చేస్తారు? డైరెక్ట్గా పోతారా? మీరు అడ్రస్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటనేసి మొత్తం మనం అడుగుతాం. కానీ అబ్రహాము ఏమి అడగలేదు. ప్రభువా నేను ఎక్కడికి రావాలనేసి అంటే కనాను ప్రాంతానికి రావాలని చెప్పినప్పుడు తన స్వదేశాన్ని విడిచి తన జనులను విడిచి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము వచ్చి అక్కడ ఆశ్రదించబడుతున్నప్పుడు అతనికి అనేకమైన కష్టాలు నష్టాలు వాటి ఉన్నాయి. అయినా దేవుని కోసం నిలబడ్డాడు. అయినా ఆ దేవుని కోసం నిలబడిన దేవుడు విస్తారంగా అబ్రహాముని ఆశీర్వదించాడు. కానీ అబ్రహాముకి ఏం లేదు, సంతానం లేదు. ఈ ఆస్తికి కర్త ఎవరితో చచ్చిపోతుందనేసి బాధపడుతున్నాడు దేవుని సన్నిధిలో. అబ్రహాముకి 70 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వచ్చి ఏం చేసిన అతనికి వాగ్దానాన్ని చేశాడు. హల్లెలూయా. ఇదిగో నిన్ను దాటి ముందు నీ గర్భవాసమున ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకని పేరు పెడతామని చెప్పినప్పుడు అబ్రహాము ఆ నిరీక్షణ ఫలముతో ఎదురు చూశాడు. ఆశించిన రీతిగా 12 బిడ్డలకు వారు జన్మ ఇచ్చాడు. అయితే దేవుడు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. సుమారు 20 సంవత్సరాలు వచ్చాయి ఇస్సాకుకి. ఇస్సాకును ఎంతగానో ప్రేమతో చూసుకుంటున్నారు. ఈరోజు మనకి పెళ్ళి అయినాక పిల్లలు చాలా పుడితే మనం ఎంతగానో గాఢంగా మనం చూసుకుంటాం. కానీ అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? 100 సంవత్సరాలకి పిల్లలు పుడితే ఎంత గ్రాండ్గా మనం చూసుకోవాలి చెప్పండి. ఒకసారి ఇస్సాకు పాల్గొచ్చిన తర్వాత అన్నప్రసాదానికి రోజు ఎంతగానో చుట్టుపక్కల దేశాల నుంచి ప్రజలను పిలిపించి గ్రాండ్గా అన్నప్రసన్నం చేసినట్టు బైబిల్లో సెలవిస్తుంది. అలాంటి కుమారుణ్ణి దేవుడు దహనబలిగా అర్పించమంటే దేవుడు ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్న వేసి అబ్రహాము జీవితంలో అబ్రహాము గురైపోయింది, పగిలిపోయింది. అయితే ఇక్కడ శారను కూడా ఆవిడ ఏం చేసింది? ఆవిడ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ శార ఆమెను కూడా వెళ్ళగొట్టింది. ఈ గొడవలంతా జరిగి అయిపోయిన తర్వాత అబ్రహాము కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటున్న దినాలలో అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. 2 సంవత్సరాలు నాకు దేవుని సన్నిధానంలో నా సన్నిధిలో అబ్రహాము నిందారహితుడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అయితే అబ్రహాముని విశ్వాసం ఎంతని దేవుడు ఏం చేశాడంట? పరిశోధించాడు. హల్లెలూయా. పరిశోధించాడు. ఈ పరిశోధనలో విశ్వాసముందు నెగ్గుతాడా ఓడిపోతాడా అన్న దానిని అబ్రహాముకి ముందున్న సవాలు. అయితే ఇక్కడ 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు
అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని నరికించమని చెప్పాను. చూడండి, తన కుమారుణ్ణి నరికేసి ముక్కలుగా చేసి కింద అడ్డు పెట్టి ఆ యొక్క ముక్కలను ఏం చేయాలి, బూడిదకు కాల్చాలి. దానినే దహనబలిగా అంటారు. ఇలాంటి కఠోరమైన కోరికను దేవుడు మన కోరిక మనకి ఇస్తామా? అబద్ధమాటలు చెప్పండి, ఇవ్వం. అయితే దేవుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మోరియా ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. అబ్రహాము నివసించిన ప్రాంతం ఏమిటి? కనాను. ఈ కనాను నుంచి మోరియా ప్రదేశానికి ఎన్ని కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు ప్రయాణం అంటే సుమారు 3 దినాలు ప్రయాణం. ఎన్ని దినాలు? 3 దినాలు ప్రయాణం. ఈ 3 దినాలు అబ్రహాము తీసుకున్న ముచ్చటంతా కొడుకుని చూసుకొని కుంగిపోవటం. అయితే ఎంతగానో మరి శారాకు ఇంట్లో ఏమో చెప్పాడు, ఇస్సాకు విన్నారు మన దగ్గర ఉన్నాడు. అయితే కొన్నాళ్ళు ఇతనికి తన పితరుల యొక్క ఏం చేయాలి, దేవుడి గురించి నేర్చుకోవాలన్న టైంకి తీసుకుని వస్తానన్న యొక్క ఉద్దేశంతో అబద్ధం చెప్పాడు. ఈ ప్రాంతంలోనే ఎందుకు తీసుకొని వచ్చాడంటే దేవుడి బిడ్డలారా గమనించండి, ఈ ప్రాంతంలో సర్వోన్నతుడు దేవుడి యాజకుడు ఉన్నాడు. ఆయన పేరే మెల్కీసెదెకు. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు ఎవరంటే సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఆ మెల్కీసెదెకు దగ్గర యాజకత్వానికి తీసుకుని వెళ్ళడానికి నేను కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను తీసుకుని వస్తున్నాననేసి అబ్రహాము చెప్పాడు. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తమ భక్తులు అందరూ ఒక చోట కూడుకొని ఆయన గణపరచడమే ఆయన యొక్క చిత్తమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అందరము ఎక్కడ వాళ్ళో ఈరోజు ఎక్కడ ఉండి కూర్చొని దేవుని ఆరాధిస్తుంటారు. కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఇక్కడ సర్వోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు, ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, వీరితో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దేవునితో కలిసి ఆరాధించడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే దేవుని ఇస్సాకును ఈ విధంగా తీసుకొని వచ్చాడు. కొండను ఎక్కుతున్నప్పుడు ఇస్సాకుకి రానే వచ్చిన డౌట్. ఇక్కడ 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆదికాండం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివాళ్ళతో ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చూచి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాము. ఈ చోటు పేరు ఏంటండి? మోరియా ప్రదేశం. హల్లెలూయా. మోరియా ప్రదేశమే నేడు ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశంలోనే ఇదే ప్రాంతంలో దేవాలయం కట్టబడింది. అయితే ఆ దేవాలయాన్ని 2 సార్లు కూర్చారు, మళ్ళీ 3వ సారి మందిరం కట్టాలని చూస్తున్నారు. దీని గురించి ముందు రోజుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్లెలూయా. అయితే ఇక్కడ 4వ వచనం నుంచి మనగా చూసినట్లయితే 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదామని చెప్పినట్టు మనం చూస్తాం. 4వ వచనంలో 3వ నాడు అంటే కానాను నుంచి ఈ మోరియా ప్రదేశానికి ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు. ఈ 3 రోజులు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినాలి. నేను మన ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలి. సమయము చాలా తక్కువగా ఉన్నది. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు అబ్రహాము, ఇస్సాకు తన పనివాళ్ళు? 3 రోజులు. 3 రోజులు దేనికి సాదృశ్యం? పునరుద్ధానానికి సాదృశ్యం. యేసయ్య చనిపోయి ఎన్ని దినాలు లేచాడు? 3వ దినాన లేచాడు. ఇక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఇక్కడ ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువు వారికి సాదృశ్యం. ఈ మోరియా ప్రదేశము ఇది యెరూషలేముగా పిలువబడుతుంది. ఈ పట్టణాన్ని షాలేం రాజు పట్టణం అన్నాడు. ఈ షాలేం రాజు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువు అయినారు. హల్లెలూయా. శాలం అంటే ఏంటి? సమాధానం. ఆయన ఈ యొక్క సమాధాన ప్రదేశంలో మనకి ఏం కలుగజేస్తారు? ఆయన సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఈరోజు సమాధానం లేకుండా కోట్లు కోట్లు బొమ్మలు కూడా ఏం చేస్తున్నారు? గురేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మనిషికి కావాల్సింది డబ్బు కాదు, సౌకర్యాలు కాదు, కానీ ఉన్న హృదయంలో సమాధానం. అందుకనే ఆయన జన్మించగానే దేవుని అందులో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతారు. కానీ లోకాసువార్త 14లో క్రిస్మస్ వర్తమానం మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడిలా 3 రోజులు ప్రయాణం అంటే ఇస్రాయేలుకి ఎప్పుడైతే దేవుడు అనుమతిగా అర్పించమని చెప్పిండో ఆ సమయంలోనే తన మనసులో దేవునికి ఇస్సాకును అబ్రహాము ఏం చేశాడు? సమర్పించారు. అయితే ఇక్కడ 5వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాళ్ళను అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేద్దామని చెప్పినట్టు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, వస్తానని చెప్పిందా, వచ్చేద్దామని చెప్పిందా? మీరు ఒకసారి అందరూ చదవండి గట్టిగా. ఒకసారి 4వ వచనం 5వ వచనం ఒకసారి గట్టిగా చదవండి. తన పని వారితో చాలు. వచ్చేదము అన్నాడంటే వస్తామంటే ఏంటి? ఏకవచనం బహువచనం. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను సెంటర్కి వెళ్ళి వస్తున్నానంటే ఒక్కనే వస్తున్నాను. సెంటర్ నుంచి మా బంధువులు ఎవరు వస్తే మేమిద్దరు కలిసి వస్తున్నాం అనేసి అంటాను. అంటే 2-3 ఉంటే వస్తామని అర్థం. అదే సింగిల్గా అయితే వస్తానంటే సింగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమని వాడబడి ఉంది? బహువచనం. మీరు చదువుకునే ఉన్నారు. ఏకవచనం బహువచనాలు. 2-3 ఇద్దరు కన్నా 2-3 ఎక్కువ ఉన్నారు అనుకోండి, వచ్చేదము అంటారు. అయితే ఇక్కడ ఎంతమంది అంటున్నారు? అబ్రహాము ఇస్సాకు మాత్రమే. అంటే మన దానివల్ల కనిపిస్తే ఇస్సాకుని ఏ విధంగా అబ్రహాము తీసుకుని వస్తాడు? అర్థమైందా? అదొకడు సైలెంట్. అయితే దేవుడు ఇక్కడ అబ్రహాము ఏం చెప్పారు? వస్తామని చెప్పారు. హల్లెలూయా. అబ్రహాముకున్న విశ్వాసం ఏమిటి చెప్పండి? అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే నా కొడుకుని నేను దేవునికి సమర్పించి దానిబలిగా అర్పించిన తిరిగి ఆ బూడిద నుంచి మళ్ళీ దేవుడు సజీవంగా కొడుకును లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణించిన ఇస్సాకును తిరిగి లేపుతున్నారని అబ్రహాముకి విశ్వాసం. మన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చనిపోయి ఎన్నో దినాలు లేచారు? 3వ దినాన లేచారు. అయితే దేవుడు ఇక్కడ మనగా చూసినట్లయితే 5వ వచనంలో వచ్చేదమని చెప్పాడు. నా కుమారుణ్ణి దేవుడిని సమర్పించిన తిరిగి దేవుడు బ్రతికించగలడన్న విశ్వాసం అబ్రహాముకి ఉన్నది. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో తిప్పును కత్తిని పట్టుకొని పోయాను. మరిద్దరు కూడి వెళ్తుండగా ఇస్సాకుకు డౌట్ వచ్చింది. తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకే అతడు ఏ నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉండగాని దహన బలికి గొర్రె అని అడిగినప్పుడు అబ్రహాము గుండె పగిలిపోయింది. అబ్రహాము గుండె పగిలిపోయి నీకు ఇస్సాకు చూసి కన్నీళ్ళు విడుస్తున్నాడు. నా కుమారుడా, ఈరోజు దేవుడే ఆ గొర్రెలను చూసుకుంటారు. వచ్చేసిన అప్పుడు వెంటనే వాళ్ళెద్దరు అలా వెళ్తున్నారు. ఇస్సాకుకి ఏమి తెలియదు పాపం. ఆ కట్టెల మీద బంధించి పేర్చేంత ఇస్సాకుకి ఏమి తెలియదు. అయితే మనం కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము మాత్రం హృదయంలో భయంకరంగా పశ్చాత్తాపం బాధపడుతున్నాడు. అయితే ఒక పక్కన సాతానుడు కూడా వచ్చి ఏం చేస్తున్నాడు? చెవిలో ఇదిగో నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు, వారికి కనికరం ఉందా, జాలి ఉన్నదా? అన్న కొడుకుని చంపమని చెప్పి దేవుడు ఒక దేవుడేనా అనేసి ఒక పక్క సాతాను ఏం చేస్తుంది?
చెవిలో కూర్చుంది. ఒక పక్క అబ్రహాముకి వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చాలనే విశ్వాసం అబ్రహాముకు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు సాతానుడు కూడా మనల్ని పక్కన చెప్తారు. అప్పులు పాలైనకు నువ్వు దేవుని నమ్ముకున్నా, ఈ దేవునికి అప్పులు ఏం చేశాను ఇంట్లో పెట్టుకోమంటారు. ఈరోజు ఒకవేళ పెళ్లి కాకపోతే సాతాను చంపది, అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, నీ పెళ్లి కానీ నీ బతుకంతా నీ వయసు ముసలి పెట్టు అనేసి చెప్పి ఆ శివుడికి గాలుపుతూ ఉంటుంది. ఒకవేళ దేవుడికి ఇస్తానని చెప్పినప్పుడు అది కొంచెం ఆలస్యం అయితే చూడు, నువ్వేదో భ్రమలో ఆలోచించుకొని మనసులో ఊహించుకున్నావు, అంతేగాని దేవుడే మాట్లాడలేదు, దేవుడు తొక్కలేదు అనేసి అంటది. అయితే చెవుల్లో దేవుడున్నామన్న ఒక భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు, కానీ దేవుడు అనేవాడు లేనే లేడు. ఎంత అబద్ధం, నీకు కొలిసేదంతా ముట్టాబద్ధం. సాతాను ఏం చేస్తుంది, ఎప్పుడు నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. ఒక పక్క మనము కష్టాలు వచ్చినప్పుడు ఒక పక్క దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, ఒక పక్క సాతాను ఆ యొక్క విశ్వాసంలో మనం ఎనగకుండా మనం ఏం చేస్తుంది, కిందకి లాగుతూ ఉంటుంది. ఎందుకని మనము ఆశీర్వదించబడడానికి ఇష్టం ఉండదు, మనం దీవించబడడానికి ఇష్టం ఉండదు. మనము బాగుపడుతుంటే అది బాగోలేదు, ఏదో ఒక బాధలు పెట్టి మగవాళ్ళందరికీ ఏకాలు చేసింది, మానసిక బాధలు కలగజేసి మందు తాగితే చేసింది. మందు తాగితే అసలు ఏ బాధలను మర్చిపోతుందని చాలా మంది అంటారు. కానీ ఆ మందు తాగితే ఏమవుతుంది, ఒంట్లో ఉన్న లంగ్స్ అన్నీ పాడైపోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, ఊపిరితిత్తులు చెడిపోతాయి, భార్యకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అయితే దేవుడు మందు తాగితే దయ్యం అవుతుంది అనేసి అంటారు, కానీ తర్వాత ఏమవుతుంది, చనిపోతాం. దీని అంతా క్రియం ఏంటంటే అపవాదైన సత్తాన్. అయితే దేవుడు ఎప్పుడు మనకి మంచిగానే చెప్తాడు. అయితే ఇక్కడ అబ్రహాము కూడా అదేం చేస్తున్నాయి, ఒరే ముసలోడా, నీకు ఒక్కడే నీ కుమారుడు లేక నీకు 100 సంవత్సరాలు పుట్టారురా, అలాంటి కూడా ఏదో దేవుడు కాపాడ దేవుడు చెప్తే నువ్వు నమ్మి నీ కొడుకునే నరకానికి నువ్వు కక్ష కట్టినట్టు ఎంత నీచుడురా అనేసి అబ్రహాముని అది చెవులు ఏం చేస్తుంది, చెవిలో గుర్తుంది. చరిత్రలో మనగా చూసినట్లయితే అబ్రహాము 3 రోజుల ప్రయాణంలో కూడా అది ఏం చేసింది, శోధించినట్లు ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళి అది ఏం చేసిందంటే ఆక్యుపేట్ చేసింది. దేవుడి దగ్గర కనుక వెళ్ళి ఆక్యుపేట్ చేసినట్లు, ఇదిగో నువ్వు నీ చేత ఆశ్రయించబడిన అబ్రహాము కొడుకు పుట్టగానే నిన్ను మర్చిపోయాడు, అతడిని ఒక కోరిక నువ్వు కోరు, నిన్ను మూసి పక్కకు పోతున్న తిరిగి పెట్టుకుంటా అనేసి వాడు అన్నాడు. యేసు అర్థమే జయం. అయితే ఏం కోరిక కోరిన అబ్రహాము నాకు వెనకాలనేసి దేవుడు చెప్పాడు. లేదు, అతను ఆశగా నీకు ఇవ్వగలడు, అతడికి కావలసిన పొలాలన్నీ కానీ నీకు ఇస్తాడు, కానీ తన కడుపు పుట్టిన కుమారుణ్ణి దానబలి అర్పించమని చెప్పు, ఎక్కడ చూద్దామనేసి అన్నది. అబ్రహాముకి అది గుండెల్లో బాగుపడింది. కానీ అబ్రహాము ఏం చేశాడు, ఆయన ప్రార్థనా పరుడు, అన్నీ ముందుగానే దేవుడు అతనికి బయలుపరిచి ఉంటాడు. హల్లెలూయా. అయితే దేవుడు నేను ముగిస్తున్నాను. అబ్రహాము ఏ విధంగా సాతాను శోధించినట్టు ఈ విధంగా శోధిస్తూ ఉంటుంది. మన విశ్వాస యాత్ర జరుగుతున్నప్పుడు ఒక పక్క దేవుడు ఇది మంచి, ఎందులో వెళ్ళు, ఈ కష్టం వచ్చాయి, దీన్ని దేవిస్తానని అంటాడు. సాతాను పక్క ఏం చేస్తున్నారు, ఎక్కుతారో విశాలమైన దాని విలువ, ఇటు రా సుఖాలు, సంతోషాలు, డబ్బులు, హోదా, బంగళా, బిల్డింగులు అన్నీ ఎత్తనేసేవాడు మనం ఏం చేస్తాడు, మోసం చేస్తాడు. హల్లెలూయా. అయితే దేనికన్నా వీటి గురించి నేను వీలైతే నెక్స్ట్ వీక్లో ఇంకా వివరంగా వివరించుస్తాను, ఎందుకంటే మనకి సమయం అయిపోయింది. అయితే దేవుడు పరిశోధిస్తే మనము ఆశీర్వదించబడతాం. దేవుడు మనల్ని పరిశోధిస్తే భూమి మీద ఉన్నత స్థలాల మీద మనము ఎక్కుతాం. హల్లెలూయా. అయితే సాతానుడు శోధిస్తే ఏమవుతుంది, దేవుడు పరిశోధిస్తే ఏమి జరుగుతున్నదో ఇదే పాఠం నుంచి పార్ట్ 2గా వచ్చే ఆదివారము ఇది గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఈ వాక్య సందేశం అయిపోలేదండి, ఇంకా చాలా ఉన్నది.
దీని గురించి కంప్లీట్ గా వినాలి, వీటి గురించి తెలుసుకొని మేము కూడా దీవించబడాలంటే వచ్చేవారికి తప్పకుండా రాత్రి ఈ సమయంలో ఈ యొక్క వాక్య సందేశాన్ని ఈ సముఖంలో ముగిస్తున్నాను. ఆమె హల్లెలూయా. ఈ సమయంలో అందరం కలుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం బలానికి ప్రవేశిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నీ ప్రజలైన మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు అయ్యా. నువ్వు పరిశోధిస్తే నేను దీవించబడతాం, సాతానుడు శోధిస్తే నాశనం అవుతాం తండ్రి. అయ్యా, మాలో అబ్రహాముకు వచ్చిన అలాంటి పరిశోధనలో మాకు వస్తే అబ్రహాముకు విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనకు ఆయన వ్యతిరేకంగా గుర్తించబడిన ఏ ఆయన వర్తలేదు నాయన. అబ్రహాములో ఉన్న అయ్యా ఈ యొక్క విశ్వాసం, ఇస్సాకులో ఉన్న విధేయతను మాకు అనుగ్రహించి నీ వలె నీ ఆత్మను చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి పేరును దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని పాదచేత పెడుతున్నాం తండ్రి. ఆమేన్. చీకటికి దియే వేగురు చుక్క ప్రభువా, ధర చీకటికి దియే సరళంబుగా యాత్రికులు నడచి, సరళంబుగా యాత్రికులు నడచి పరమ పదంబును పొందగజేయుచు ప్రభువా పంపుమా. నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా. ప్రబలంబుగా నీ వాక్యం బనెడి, ప్రబలంబుగా నీ వాక్యం బనెడి విభవామృతము కురియజేసి ప్రభువా పంపుమా.